హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనందరికీ రెగ్యులర్గా యూజ్ అయిన మంచి రెమెడీ చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ కాకండి. మనకి డైలీ వారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంటే బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టడం, అలానే స్విమ్మింగ్కి ప్రాపర్ డ్రెస్ లేకపోవడం, స్విమ్మింగ్ చేసినప్పుడు జుట్టు తడిసిపోవడం లాంటివి. అలాంటి ప్రాబ్లం కన్నీ సాల్వ్ చేసే మంచి ప్రొడక్ట్లు తీసుకున్నాను. అవి ఇప్పుడు చూసేసేయండి. మనలో చాలా మందికి డ్రై ఐరన్ వాడాలా, స్టీమ్ ఐరన్ వాడాలని కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, నాకు కూడా ఉండేది. కానీ నేను ఇప్పుడు స్టీమ్ ఐరన్కి అప్గ్రేడ్ అయ్యాను. ఎందుకంటే దీంతో కంపేర్ చేసుకుంటే దీంతో మనకి బట్టలు అనేవి ఐరన్ ఫాస్ట్గా చేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. అలానే జీన్స్, కాటను, హెవీ క్లాత్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి మంచిగా ప్రెస్ అవుతాయి అన్నమాట ఇది దీంతో కంపేర్ చేసుకుంటే. ఇంకా మనకి శారీ ప్రీ ఫోల్డింగ్, ప్రీ ప్లీటింగ్ చేసుకోవాలన్నా కూడా మనకి స్టీమ్ ఐరన్ బాక్సే ఉండాలి. దీంతో హీట్ అనేది డైరెక్ట్ శారీస్ పైన, బట్టల పైన పడితే శారీస్ జెరీస్ అవి కూడా పాడవుతాయి. సో మనకి దానికి కూడా మనకి స్టీమ్ ఐరన్ బాక్సే అవసరం. మెయిన్గా అయితే ఇక్కడ స్ప్రేతో పాటు స్టీమ్ ఉండడం వల్ల స్మూత్గా బట్టలు అనేవి మంచిగా ఫోల్డింగ్ అవుతాయి అన్నమాట. రెగ్యులర్గా ఎక్కువ బట్టలు ఐరన్ చేసే వాళ్ళకి ఇదే బెస్ట్ అండి. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. అలానే మనకందరికీ యూజ్ఫుల్ అయిన రెమెడీ కూడా చూపిస్తా రండి. నార్మల్గా మనం స్టీమ్ ఐరన్లో వాటర్ వేసుకుంటాం కదా, ఇలా నార్మల్ వాటర్ కాకుండా నేను చెప్పే సొల్యూషన్ చేసుకున్నారనుకోండి, మీకు బట్టలు ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఐరన్ చేసి వేసుకున్నప్పుడు, అలానే మనం ఐరన్ చేసేసి కబోర్డ్స్లో పెట్టేస్తాం కదా, ఎన్ని రోజులైనా ఫ్రెష్గా మంచి స్మెల్తో ఉంటాయి. ఇప్పుడు సొల్యూషన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తారండి. వాటర్ గిన్నెలో కానీ గ్లాస్లో కానీ కొంచెం తీసుకొని, కంఫర్ట్ ఉంటుంది కదా మనము బట్టలకు వేసుకుంటాము, ఈ కంఫర్ట్ ఓన్లీ 1 లేదా 2 డ్రాప్స్ మాత్రమే వేయండి. ఒక 2 డ్రాప్స్ వేసుకొని కలుపుకొని మనం వాటర్లో మిక్స్ చేసుకొని ఈ వాటర్ని మనం వేసుకోవాలి. అప్పుడు మనకి స్టీమ్ చేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా, బట్టలు కూడా మంచి స్మెల్తో ఫ్రెష్గా ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, ఏంటంటే ఇందులో డైరెక్ట్గా కంఫర్ట్ వాటర్ వేయకూడదు, ఆ 2 పక్కన మిక్స్ చేసుకున్నాకే వేయాలి. నెక్స్ట్ కంఫర్ట్ ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేసారనుకోండి బట్టల పైన స్టెయిన్స్ పడే ఛాన్స్ ఉంటుంది. అందుకని 1 లేదా 2 డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి, సపరేట్గా మిక్స్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. మనం ఈ బట్టను ప్రెస్ చేసుకుంటే వాటర్ అనేది స్ప్రే అవుతుంది. ఇలా మనం స్ప్రే చేసుకొని ఇలా ఐరన్ చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల తొందరగా ఐరన్ అవుతుంది, వ్రింకిల్స్ అవన్నీ ఫాస్ట్గా రిమూవ్ అవుతాయి. మనం ఇందులో కంఫర్ట్ మిక్స్ చేసిన వాటర్ వేసాం కదా, ఇలా స్ప్రే చేసుకొని మనం ఐరన్ చేసుకుంటే బట్టలు మంచి స్మెల్తో ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా. ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మన కబోర్డ్లో ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి బట్టలు ఐరన్ చేసి పెట్టేశాక. ఈ స్టీమ్ ఐరన్ ఫిలిప్స్ బ్రాండ్ అండి, 1250 వాట్. అలానే ఇక్కడ మనకి టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు, ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇక్కడ మనకి క్యాప్ ఇచ్చారు కదా, ఈ క్యాప్ ఓపెన్ చేసి మనం ఇందులో వాటర్ వేసుకోవచ్చు. వాటర్ బయటికి రాకన్నా ఇక్కడ మనకి గ్యాస్ కట్ కూడా ఇచ్చారు రబ్బర్ది. దీనిలో 175 ml వరకు వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్స్ అని ఇండికేషన్ కూడా ఉంది, ఇక్కడ వరకు మనం ఫిల్ చేసుకుంటే సరిపోద్ది. మనకి స్ప్రే అవసరమైనప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసి స్ప్రే చేసుకోవచ్చు. మనకి స్టీమ్ అవసరం లేనప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసుకొని డ్రై ఐరన్గా కూడా యూజ్ చేయొచ్చు. స్క్రాచ్ రెసిస్టెంట్ నాన్ స్టిక్ సోల్ ప్లేట్ అండి, స్క్రాచెస్ పడదు మనకి. నెక్స్ట్ ఈ బోల్డ్ ఫిట్ స్విమ్మింగ్ సూట్ తీసుకున్నానండి. పిల్లలకి ఇప్పుడు సమ్మర్ కదా, ఎలానో మనము స్విమ్మింగ్ అది నేర్పిస్తాము. మాకైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరే, డైలీ తీసుకెళ్దాం అనేసి ఇంకా వాళ్ళతో పాటు మనకు కూడా కంఫర్ట్గా స్విమ్మింగ్ డ్రెస్ ఉంటే కదా స్విమ్మింగ్ కంఫర్ట్గా చేయగలం. ఇది సింగిల్ పీస్ వస్తుంది మనకి, నీ లెంత్ ప్యాంట్ కూడా ఉంటుంది, స్ట్రెచబుల్ క్లాత్, మంచి క్వాలిటీ అండి. సో మనం కంఫర్ట్గా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. క్లాత్ అయితే క్వాలిటీగా మంచి కంఫర్ట్గా ఉందండి, మన బాడీకి కరెక్ట్గా ఫిట్టింగ్గా ఉంటే కదా మనం స్విమ్మింగ్ చేయగలము. క్వాలిటీ అయితే బాగుంది, 1 పీసే. మనం రోజు స్విమ్మింగ్ చేస్తే ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన జుట్టు తడిసిపోద్ది. ఒకరోజు అయితే పర్లేదు కానీ రోజు అయితే కష్టం కదా, అందుకని నేను ఈ క్యాప్ తీసుకున్నాను. ఇది కూడా బోల్డ్ ఫిట్ అనే బ్రాండ్. ఇది సిలికాన్ మెటీరియల్తో తయారు చేస్తారు కాబట్టి వాటర్ ఈజీగా లోపలికి వెళ్ళదు. అలానే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా సెట్ అవుతుంది, ఎందుకంటే ఇది యూనిసెక్స్ కాబట్టి అందరూ యూజ్ చేయొచ్చు. మన హెయిర్ ప్రొటెక్షన్ కోసం ఇదైతే మస్ట్ ఉండాలి మన దగ్గర. సో ఫ్రెండ్స్,
ఈ రోజు నేను చూపించిన 3 ప్రొడక్ట్లు కూడా మన డైలీ లైఫ్కి చాలా యూస్ఫుల్ కదా. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్లన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నా. వీటి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరెన్నో మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.